సరేలే. సరే. పోదాం రా. అన్నయ్య వద్దు. నువ్వు నేనే. మీ నాన్న కూడా వద్దు. వద్దంటే వద్దు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో దానికోసం నా లగేజ్ ప్యాకింగ్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు 2 days ట్రిప్ వెళ్తున్నాము టెంపుల్కి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళాలి అని. ఇప్పటికైతే కుదిరింది మాకి. ఏంటంటే మనం ఎప్పుడు ఎక్కడైనా కానీ ఊరికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా దానికంటూ ఒక టైం రావాలి. అలాగే ఇంకా మేమైతే ఒక 3 months 4 months నుంచి అనుకుంటూ ఉన్నాము వెళ్ళాలి అని. బట్ ఇప్పుడు కుదిరింది. ఇంకా నేనైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు పిల్లలకి పంచా షర్టు వేద్దాము అని చెప్పి అదైతే తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కోసం కూడా ఒక లుంగి అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే ఈ పంచా షర్టు పిల్లలకి వినాయక చవితికి తీసుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకుందాం అని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను. ఇంకా వాళ్ళు పంచా షర్టు వేసుకుంటూ ఉంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇంకా నేను డ్రెస్లో వెళ్తే బాగుండదు కదా, అందుకనే ఇంకా నేను కూడా ఒక శారీ అయితే పెట్టుకున్నాను. అది మామూలుగా అయితే నేను శారీ ఒకటి కొత్తది కుట్టుకొని, అంటే కొత్తవి శారీస్ ఉన్నాయన్నమాట, బ్లౌజ్ కుట్టుకుందాంలే అనుకుంటా ఉన్నాను. యాక్చువల్గా మా ట్రిప్ అయితే సండే బయలుదేరాలని, కానీ మేమైతే ఫ్రైడే థర్స్డే నైట్ బయలుదేరామన్నమాట. ఎందుకంటే సాటర్డే సండే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మనం దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నాము, క్రౌడ్లో వెళ్తే మనం దేవుణ్ణి ఎక్కువ చూడలేమన్నమాట, తోసేస్తూ ఉంటారు. ఫ్రీగా ఉండే టైంలో వెళ్తే ఫ్రీగా చూసేసి రావచ్చు. అందులో మనం చాలా దూరం వెళ్తున్నాం కదా, ప్రశాంతంగా వెళ్ళేసి రావాలా అని చెప్పి ఇంకా ప్లానింగ్ అయితే కొంచెం ముందు అయిపోయిందనమాట. అంటే సండే వెళ్ళాల్సింది థర్స్డే నైటే బయలుదేరాము. ఇంకా ఈరోజు నైట్ మనము బస్ ఎక్కితే రేపు మార్నింగ్, అంటే ఈరోజు నైట్ 9 o'clockకి మనం బస్ ఎక్కితే రేపు మార్నింగ్ 9:30కి అలా దింపుతుంది అనమాట. దాదాపు 12 hours జర్నీ. అందుకని ఇంకా నేను ఎందుకైనా మంచిది ఒక బెడ్షీట్ అయితే పెట్టుకుందాము అని చెప్పి ఒక బెడ్షీట్ అయితే పెట్టుకున్నాను అనమాట. అది కప్పుకున్నా కూడా ఇది ఉంటుంది, ఏదో ఒక దానికి పనికి వస్తుంది అనేసి. స్వెటర్ పెడతానులే. అదిగోండి స్వెటర్ వెళ్ళేటప్పుడు వేసుకెళ్తాంలే అని చెప్పి. ఇక్కడ చిన్నోడైతే స్వెటర్ని సెటిల్ అని పిలుస్తున్నాడు. నేను మనం ఫస్ట్ వెళ్తానే ఏమేమి తీయాలో అవి మాత్రం పైన పెట్టుకొని మిగతావన్నీ లోపల పెట్టుకుందాం అనుకున్నాను. ఇదైతే నా డ్రెస్సెస్ అన్నమాట. నా డ్రెస్సెస్ కూడా ఇంక ఇప్పుడు నేనైతే ఈ డ్రెస్సెస్ అయితే అక్కడికి వెళ్ళాకే కాబట్టి ఓపెన్ చేసేది. ఇవి కూడా ఫస్ట్ వెనకాలే ఫస్టే పెట్టేస్తాను లోపలికి. 2 డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా అదే చెప్పాను కదా, శారీ ఒకటి పెట్టుకున్నాను. ఎప్పుడు నేనైతే ఎక్కడైనా ట్రిప్ కానీ ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు నేను శారీస్ పెట్టుకోవడం తక్కువ, కానీ ఎందుకో ఈసారి శారీ పెట్టుకుందాము అనుకున్నాను. అందువల్ల ఈ శారీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మనం అక్కడికి వెళ్ళాక స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళేటప్పుడు టవల్స్ కావాలి కదా, టవల్స్ కూడా ఒక 2 పెట్టేసాను. అనుకోకుండా బయలుదేరితే ఇలానే ఉంటుంది. శారీస్ ఇవైతే పెట్టుకున్నాను. ఇవి మాత్రం పైన పెట్టేస్తాను టవల్స్. ఇది ఇంకా పిల్లల కోసము ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకి వచ్చేటప్పటికి ఒక డ్రెస్, ఇప్పుడు వెళ్ళేటప్పటికి డ్రెస్సెస్ అయితే ఇవి 2 పక్కన పెట్టేశాను అనమాట. ఇవి 2 పక్కన పెట్టేశాను వాళ్ళకి ఇప్పుడు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. మా హస్బెండ్ కూడా టీ షర్ట్ ప్యాంటు పక్కన పెట్టేశాను. నాకు కూడా డ్రెస్ అయితే పక్కన పెట్టుకున్నాను. వాటికి లగేజ్ ఎక్కువ అవుతూనే ఉంది. నాకు హెవీ లగేజ్ ఎక్కువ ఉందనుకోండి పిల్లల్ని పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకు నేను లగేజ్ ఎప్పుడు తక్కువ పెట్టుకోవడానికే చూస్తాను. ఇంకా పెద్దోడికి చిన్నోడికి ఈ షర్ట్స్ అయితే అంటే కోట్ మోడల్లో ఉంటుంది కదా, ఈ షర్ట్స్ పెట్టాను అక్కడికి. అంటే ఒక జత ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది కదా పిల్లలు ఉండేది అని చెప్పి ఎక్స్ట్రా అయితే పెడుతున్నాను అనమాట నేను డ్రెస్సెస్. లేకపోతే నేను ఎప్పుడు ఎక్స్ట్రా పెట్టను. అదే ఊరికి వెళ్ళాలంటే ఇంత కూడా పెట్టుకొని పోనన్నమాట. ఎందుకంటే అన్నీ కొన్ని నేను ముందు జాగ్రత్తతో ఊర్లో పెట్టేసే వచ్చేసాను పిల్లలకి. ఇంకా పెద్దోడికి చిన్నోడికి ఒక్కొక్క జత అయితే పెట్టేశాను. ఇవన్నీ మనము ఇప్పుడు ఇప్పుడైతే దీన్నైతే ఓపెన్ చేస్తూనే ఉన్నాడైతే వాడడం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ పెట్టుకున్నాను. ఇంకా ఇవి ఏంటంటే ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్ అయితే ఉందన్నమాట. ఇంకా బీచ్ లోకి వెళ్ళినప్పుడు స్నానాలు చేసుకున్నప్పుడు పిల్లలకి అలా కోట్ డ్రెస్సులు ఇరిటేటింగ్ గా ఉంటాయి కదా, అందుకని ఈ టీ షర్ట్లు కూడా పెట్టాను. ఈ టీ షర్ట్లు పిల్లలకి
2 టీ షర్టులు పెట్టాను ఇద్దరికి. వాడికి 2 వీడికి 2 అయితే టీ షర్టులు పెట్టేసానన్నమాట. ఎందుకంటే అక్కడికెళ్ళాక మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది ఉండకూడదు గదా అని చెప్పి. ఇంకొక టీ షర్ట్ కూడా ఎక్స్‌ట్రానే పెడుతున్నాను. 2 టీ షర్టులు తర్వాత పిల్లలకి షార్ట్స్ కూడా పెట్టేసాను. అంటే బీచ్‌లోకెళ్ళేటప్పుడు ఈ ఫుల్ ప్యాంట్స్ షార్ట్స్ ఉంటాయి కదా! నైట్ ప్యాంట్లు. ఇవి మళ్ళీ ఇసుక అంతా దీంట్లోకి చేరిపోతుంది. ఒకసారి వేలంగినికెళ్ళినప్పుడు ఇలాగే జరిగిందనమాట. ఇప్పుడైతే వేలంగినికైతే వెళ్ళలేదు. నేనెక్కడికెళ్తున్నాను ఏంటి అనేసి నా వ్లాగ్స్ ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్‌లో అయితే వస్తాయి. ఇప్పటికైతే బస్సయితే ఇక్కడి నుంచే బుక్ చేసుకున్నాము. అంటే ఇక్కడి నుంచే డైరెక్ట్ మేము వెళ్ళే చోటుకైతే బస్సయితే ఉందనమాట. నైట్ 9:20కి ఉంది. అందుకని ఇంకా ఇప్పుడైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ముందుగానే. ఈ 2 ప్యాంట్లు నైట్ ప్యాంట్లయితే పిల్లలకి పెట్టేసాననమాట. మనకి తక్కువ ఉన్నా లేకపోయినా పిల్లలకి మాత్రం ఖచ్చితంగా అన్నీ పెట్టాలి. అందుకనే పిల్లలకి కొంచెం ఒక 2, 3 ఎక్స్‌ట్రానే పెడుతున్నాను. ఇవి 2 షార్ట్స్ పెట్టాను. ఎందుకంటే ఒకవేళ బీచ్‌లోకెళ్ళినప్పుడు షార్ట్స్ తీసుకెళ్తాం గదా! షార్ట్స్‌తో వెళ్తే ఇసుక అవ్వదు. అందుకని. ఇంకా ఇవి మొత్తం ఇదే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు గమనించారా మీరు? నేనేం మాట్లాడితే వాడు రివర్స్ మాట్లాడుతున్నాడనమాట. ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడంటే ఆ పక్క ఈ పక్క కెమెరాకి ముందర పరిగెత్తేది ఇదంతా చేస్తున్నాడు చిన్నోడైతే. ఈ బ్యాగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అంత ఎక్కువ హెవీ లగేజ్ ఎందుకు అనుకుంటాను కానీ లగేజ్ అయితే హెవీనే ఇక్కడికే సరిపోతుంది. ఎట్లా పెట్టుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఇవి ఖచ్చితంగా పైనే ఉండాలి. ఎందుకంటే ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత ఈ టీ షర్ట్ ఏస్తాను స్నానం చేసుకున్న తర్వాత. మళ్ళీ రూమ్ తీసుకొని 12:00కి ఇస్తామన్నారంట. రేపు మేము మార్నింగ్ 9:30కంతా అక్కడికెళ్ళి దిగేస్తాము. అప్పుడు ఇంకా వెళ్ళేసి స్నానాలు చేసుకొని అన్నీ చేసుకునేకి ఇబ్బందవుతుంది. అందుకని పైన పెట్టేటివన్నీ కొన్ని పైన పెట్టేస్తాను నేను. సరేలే. సరే. అవునా సరేలే. అంటే మేము మొక్కుకున్నామన్నమాట. పిల్లలు వాళ్ళ నాన్న అందరూ ఇంకా గుండు కొట్టించేయాలి అని అనేసి అక్కడికెళ్ళి. అందుకనే పదే ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత ఖచ్చితంగా బీచ్‌లో స్నానం చేయాలన్నమాట పిల్లలు కూడా. నేను పిల్లల్ని వద్దనుకున్నాను. బయట ట్యాప్స్ ఉంటాయి కదా! ఆ ట్యాప్స్‌లో చేపిచ్చేయచ్చులే అనుకుంటే లేదు ఖచ్చితంగా బీచ్‌లో స్నానం చేయాలి అన్నారు. మళ్ళా స్వెటర్లున్నాయి. ఇదే సరిపోయింది. నాకు మా ఊరికెళ్ళాలంటే టెన్షన్ రాదు కానీ బ్యాగ్ సర్దడానికి ఇలా ఎక్కడైనా దూరంగా దేవుడి దర్శనాలకి అలా వెళ్ళాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నీ సర్ది పెట్టేసిన తర్వాత ఇంకా మిగిలినాయి అన్నమాట. ఇంకా మళ్ళీ స్వెటర్లు, ఎందుకంటే చలికాలం కదా పిల్లల కోసం స్వెటర్లు కూడా పెట్టేసాము. ఎందుకంటే చలికి ఆగలేరు కదా, మనమైనా తట్టుకోగలుగుతామేమో కానీ పిల్లలైతే అస్సలు తట్టుకోలేము, పెద్దోళ్ళు కూడా అస్సలు తట్టుకోలేరు. అలా ఇంకా వాళ్ళకి స్వెటర్లు అన్నీ వస్తే ఎక్కడ ఎలా పెట్టాలి అర్థమే కావడం లేదనమాట. ఒక బ్యాగ్ అయితే అస్సలు సరిపోలేదు. ఇన్ని పెట్టినా కూడా వెళ్ళిన తర్వాత మాకైతే షార్ట్స్ అంటే పిల్లలకి షార్ట్సే ఎక్కువ పెట్టింటే బాగుండేమో అనిపించింది అనమాట. అసలు నిజంగా నేను ఎప్పుడు అయితే ఇలా ఎక్కువ బ్యాగ్ అయితే ఎప్పుడు సర్దలేదు. ఎందుకు ఎక్కువ బ్యాగ్ సర్ది పెట్టలేదంటే మా హస్బెండ్ కూడా వెయిట్ ఎక్కువ తీసుకోలేరనమాట. ఇంకా మొత్తం వెయిట్ పిల్లలు అన్నీ నా పైనే పడతాయి. అందుకని నేను బ్యాగ్ అయితే సర్ది పెట్టడంలో ఎక్కువ అయితే పెట్టను నేను ఎప్పుడు. కానీ ఈసారి ఆయన అన్నారు నేను హెల్ప్ చేస్తానులే, నేను పట్టుకుంటానులే అని. ఆయన వల్ల ఇంకా నేను మొత్తం పెట్టేశాను. తర్వాత ఇంకా అవి సరిపోలేదని చెప్పి ఇంకా మా హస్బెండ్ కాలేజ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను అనమాట. నేను అదే మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను. ప్రతిసారి అంటే పెద్దోడికి 6 monthsకి ఒకసారి ఇప్పుడు ఈ మధ్యలో వెళ్తున్నాం మళ్ళీ కంటికి చెకప్ చేయించడానికి. సో హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాము, వస్తూ ఉన్నాము, మధ్యలో అక్కడ ఇక్కడ మనం వెళ్తూనే ఉంటాము. ఎక్కడో ఒక చోట గాన్ బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఒకటి తీసుకుంటే దాంట్లో మొత్తం అన్నీ పెట్టేసి ఎక్కడైనా మనము వెయిట్ ఎక్కువ మొయ్యలేనప్పుడు నడిచి వెళ్ళాలనుకున్న
ఉన్నప్పుడు దాన్ని తోసుకొని వెళ్ళొచ్చు కదా అని. ఇంకా నాకు ఇలా ఏదైనా బ్యాగులు సర్దేటప్పుడు అది ఇది చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తుంది. మా హస్బెండ్ అరుస్తూనే ఉంటానన్నమాట, తీయించమంటే తీయించవు, అది బాలేదు ఇది బాలేదు అంటావని. ఇంకా మధ్యలో వీడి అయితే అసలు అటువైపు ఇటువైపు ఎలా పరిగెడుతున్నాడు చూడండి. నిజంగా అంటే వీడు నాకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడనమాట. నేను ఏదైనా చెప్తే మళ్ళీ నాకు రివర్స్ చెప్పడము, మా అట్లా కాదు మా ఇట్లా మా అని చెప్పడము. అదే మీరు విన్నారు కదా, వాడు సముద్రం ఉంది బీచ్లో స్నానం చేయాలంటే మనం మునిగిపోతే ఎట్లా, మనం ఎవరు ఉండం కదా, సముద్రంలోకి పోము కదా అని వాడు చెప్తున్నాడు. వాడు అలా పరిగెడుతున్నాడని చెప్పి కావాలనే సీరియస్గా చూశానమాట. వాడు నవ్వాలని చూస్తూ ఉన్నాడు, నేను నవ్వుతానేమో అని చూస్తున్నాడు, కానీ నేను అస్సలు నవ్వలేదు. నవ్వించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో వాడు. చెయ్యి ఏమే మాట్లాడతా వాడు. ఇంకా నేను అలా అనేసరికి వామ్మో సీరియస్ అయిపోయిందిరా అని చెప్పి వాడు కూడా కాసేపు సైలెంట్ అయిపోయాడనమాట. ఎంతసేపు సైలెంట్ అయ్యాడు, జస్ట్ ఒక సెకండ్ అంతే. మళ్ళీ ఆ పక్క ఈ పక్క తిరగడము ఎగరడము అది మాత్రం ఆపలేదు వాడైతే. 9:20కి బస్ ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ 9:20కి 9:30కి దిగుతామంట. కరెక్ట్గా 12 hours జర్నీ అనుకుంటాను కదా బా, 12 hours పడుతుంది కదా. అదే 9:20 9:20 అంటే ఇంకా 12 hours కదా. 12 hours జర్నీ అండి ఇక్కడ నుండి. ఇది అండి ఈ వీడియో. నేనైతే లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను, ఇంకా నైట్ అయితే బయలుదేరుతాము. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఇక్కడ ఇప్పుడు చెప్పు, చెప్పు. ఏంటివే మీ స్కూల్లో మేడం ఏమేమి చెప్పించింది? బిస్కెట్ అమ్మ, బిస్కెట్ చెప్పు, చెప్పు. తీసేయలేదు, తీసేసేదా? చెప్పు. బిస్కెట్ అమ్మ, బిస్కెట్. చెప్పు తొందరగా. మేము గుడికి వెళ్తున్నామని చెప్పు, చెప్పు. అమ్మ ఒకటి ఇచ్చింది, ఇంకా కావాలన్నాను, 2 బిస్కెట్లు ఇచ్చింది, మళ్ళా చాలు చాలు అనింది, మళ్ళా 5 గుద్దులు గుద్దింది. చెప్పు, ఎన్ని గుద్దులు గుద్దింది? పల్లె గుడికి పోదామా? పోదాం, పోదాం రా. అన్నయ్య వద్దు ఊరికి. అన్నయ్య వద్దు, నువ్వు నేనే. ఎందుకు అన్నయ్య వద్దు? మీ నాన్న కూడా వద్దు. ఎందుకు నాయన కూడా వద్దు? వద్దంటే వద్దు. నువ్వు నేను కూడా వద్దు. సరే మా అన్నయ్య ఊరికి వద్దా? వద్దు. ఇంకా అలా మా ఇద్దరు సంభాషణ చాలా జరిగింది ఈడ. అన్నయ్యని వద్దా, అన్నయ్య లేకపోతే ఎట్లా, ఇలా నేనైతే నా లగేజ్ బ్యాగ్ని సరిపోక ఒక బ్యాగ్ అనుకుంటే 3 bags అయ్యాయన్నమాట. ఇది అండి ఈ వీడియో. ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.